హలో అందరికీ. ఈరోజు నేను సోరకాయతో అప్పాలు చేస్తున్నానండి. మామూలుగా అయితే మనం రెగ్యులర్‌గా పచ్చడైనా లేకపోతే కర్రీ అయినా చేసుకుంటాం కదా! సో, నాకైతే కర్రీ అనేది పెద్దగా ఇష్టం ఉండదనమాట. సో, ఇలాగ అప్పాల్లాగా తింటే బావుంటుందని ఇలాగ ప్రిపేర్ చేశాను. ఫస్ట్ అయితే సోరకాయ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎండింగ్స్ 2 కట్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇలాగ నీట్‌గా పీల్ చేసేసుకొని తురుముకోవడానికైతే ఇలాగా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందని నేను 2 పీసెస్ లాగా తురుముకున్నాను. మీ హ్యాండ్‌కి తగ్గట్టుగా ఇంకా కొంచెం ఎక్కువగా కట్ చేసుకుంటే ఇంకా ఈజీగా పీల్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి హ్యాండ్ పెయిన్ అనేది రాదు. అండ్ ఇలా తురుముకునేదంతా నేను ఒక బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ అయితే ఒక 2 ఆనియన్స్ తీసుకోవాలి. అండ్ మీ ఇష్టం, మీరు ఎన్నైనా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లమ్ ఉండదు. అలాగ తీసుకున్న ఆనియన్స్‌ని అయితే చిన్నగా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ లాస్ట్ వీడియోలో అయితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అడిగింది, ఏంటి నువ్వు ఆనియన్ వాష్ చేయవా, అలాగే కట్ చేస్తున్నావు అని. యాక్చువల్‌గా అయితే నేను ఆనియన్ వాష్ చేస్తానండి. బట్ బిఫోర్ కటింగ్ అయితే నేను చెయ్యను. ఆఫ్టర్ కటింగ్ చేస్తాను అనమాట. బట్ ఈ వీడియోలో అయితే బిఫోర్ అండ్ ఆఫ్టర్ కటింగ్ 2 టైమ్స్ చేశాను. అండ్ ఇలాగ కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం తీసుకొని ఇలాగ చిన్న చిన్న స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకుంటే మనకి పిండిలో అనేది ఈజీగా కలుస్తుందనమాట. ఫస్ట్ అయితే ఇట్లా బియ్యం పిండి, గోధుమ పిండి, ఆనియన్స్, సోరకాయ అప్పాలు ఇవన్నీ తురుముకునేటి అవన్నీ తీసేసుకోవాలి. నేను ఫస్ట్ అయితే ఒక బౌల్లో బియ్యం పిండి తీసుకున్నానండి. అలాగే ఆ బియ్యం పిండికి తగ్గట్టుగా హాఫ్ కప్పు సోరకాయ తురుముకునేది తీసుకున్నాను. అండ్ అలాగే 2 స్పూన్స్ గోధుమ పిండి తీసుకున్నాను. మీరు 2 అయినా 3 అయినా తీసుకోవచ్చు. మామూలుగా గోధుమ పిండి అనేది మనకు ఆప్షన్ అనమాట. ఇంట్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నా, చిన్న పిల్లలు ఉన్నా కానీ గోధుమ పిండి అనేది వేస్తే వాళ్ళకి తినడానికి ఈజీగా వస్తుంది. అలాగే ఇంతకుముందుకు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు వేసేసుకోవాలి. అలాగే పిండికి తగినంతగా సాల్ట్ వేసుకొని, కారం అయితే నేను తక్కువగా తింటా కాబట్టి నేను కారం అనేది తక్కువ వేసుకున్నాను. అండ్ అలాగే 2 స్పూన్స్ నువ్వులు అండ్ అలాగే 1 స్పూన్ జీలకర్ర, మనకి టేస్ట్‌కి తగ్గట్టుగా మీకు ఎక్కువ వేసుకోవాలనిపిస్తే ఎక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. అండ్ మనం ఇలాగా పిండి కలుపుకునేటప్పుడు మనకి వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోకూడదనమాట. ఎందుకంటే ఆటోమేటిక్‌గా సోరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఆల్రెడీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను వాటర్ అనేది ఇక్కడ తక్కువగా యాడ్ చేశాను. మళ్ళీ వాటర్ ఎక్కువైతే పిండి అనేది జోరైపోయి మనకి ఆయిల్‌లో వేయడానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో ఇలాగ పిండి ఇలా ముద్దలాగా అయ్యేలాగా లైట్‌గా వాటర్ వేసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి. అండ్ ఈ సోరకాయ వల్ల మనకి విటమిన్ సి, జింక్ అనేటివి ఈ సోరకాయల్లో ఉంటాయన్నమాట. సో వీటి వల్ల మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే యాక్నీస్, పింపుల్స్, అలర్జీస్ కానీ ఏమన్నా ఉన్నా కానీ ఈ సోరకాయ వల్ల అది పోతుందన్నమాట. అలాగే నెక్స్ట్ లైట్‌గా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగ చిన్నగా రౌండ్‌గా ఉల్లల్లాగా చేసుకోవాలన్నమాట. అండ్ రౌండ్‌గా చేసుకొని ఇలా ఉల్లలు లైట్‌గా ప్రెస్ అనేది చేయాలి. ఎందుకంటే మనము బిఫోర్ ఆయిల్ ప్రెస్సింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా అనేది మూవ్ అవుతుందన్నమాట పిండి అనేది. సో లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ అనేది స్టవ్ పైన పెట్టేసుకొని ఇలాగ ప్రెస్సింగ్ మిషన్ అయితే నేను యూజ్ చేస్తున్నా అనమాట. మామూలుగా ఇంట్లో ఆయిల్ కవర్స్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ కవర్స్ కట్ చేసుకొని ఇలాగ అప్లై చేసుకొని అండ్ ప్రెస్సింగ్ మిషన్ ఇలా యూజ్ చేస్తున్నా నేను. మామూలుగా మీ ఇంట్లో ప్రెస్సింగ్ మిషన్ అనేది లేకపోతే భక్షాలవి షీట్స్ వస్తాయి కదా, లైక్ బొబ్బట్లు అంటారు వేరే సైడ్, మేమైతే ఇక్కడ భక్షాలు అంటాము. అలాగా భక్షాల షీట్స్కి ఇలాగ ఆయిల్ అప్లై చేసుకొని చేతితోటే మనము మెల్లగా తోసుకుంటా రౌండ్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఇలాగా వేడి వేడి నూనెలో వేసి ఇలాగ చేసుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. బ్రౌనిష్ కలర్ అయినాక మనం తీయాలి. నాకైతే క్రిస్పీగా ఇష్టం కాబట్టి నేను బాగా కొంచెం ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేసుకుంటాను అనమాట. సో మీకు ఎవరికైనా క్రిస్పీగా నచ్చదు అనుకుంటే మాత్రం మీరు కొంచెం ప్రెస్సింగ్ అనేది తగ్గిస్తే కొంచెం మందంగా వస్తాయి అనమాట. అప్పుడు మన క్రిస్పీనెస్ తగ్గుతుంది. కొంచెం లైక్ చపాతీ, పూరి తిన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. నాకైతే ఇలా క్రిస్పీగా ఇష్టం కాబట్టి నేను ఈ విధంగా తీసుకున్నాను. అండ్ టేస్ట్ అయితే చూశాను, చాలా అంటే చాలా బాగుంది, క్రిస్పీగా. అండ్ వీటిలోకి ఏదైనా తోటకూర పప్పు, మెంతి కూర పప్పు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.